ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు ప్రార్థనలో ఏ సంగతులను అడుగుతారో వాటిని ఎల్లను కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి, తప్పకుండా అవి మీకు దొరుకునని వారితో చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాని యొక్క వైఖరి, మనస్సు యొక్క వైఖరి ఎలా ఉండాలంటే అందులో సందేహం ఉండకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఏ అంశాన్ని గురించి అయినా మీరు ప్రార్థన చేసేటప్పుడు అవి నీ శరీరానికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఏవైనా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనసు నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనసులో ఎలాంటి విధానాన్ని కలిగి ఉండాలనేది మొదటి పాఠంగా మనకు నేర్పాడు. ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి అది విశ్వాసంతో నిండినదై ఉండాలి. అందులో ఏ కోశాను కూడా సందేహము ఉండరాదు. ఒకవేళ సందేహంతో అడిగితే ఖచ్చితంగా దొరకదనే. తన మనసున సందేహింపక అడిగిన ఎడల వాడు పొందుతాడు, సందేహం లేకుండా మనసున అడిగేవాడు పొందుతాడు. అంటే సందేహించేవాడు పొందడు అని. దీనికి జంట వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై 2 రకాల మనస్సు కలిగిన వాడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 రకాల మనస్సులు అంటే సందేహంతో నిండిన మనసు, సందేహం లేని మనసు. సందేహం లేని మనసు అన్నా ఉండాలి, లేదా సందేహంతో ఉన్న మనసు అన్నా ఉండాలి. అటు ఇటుగానోడు అనమాట. అడుగుతాడు దేవుడు ఇస్తాడని మళ్ళీ డౌట్ పడుతుంటాడు. ఏమో అడుగుతుంది దేవుడు ఇస్తాడని పాపం ప్రార్థన చేస్తుంది, మళ్ళీ నమ్మకం కుదరదు, ఏమో అయిద్దో కాదో అనుకుంటా ఉంటుంది. ఇలా ఈ 2 టైపుల మైండ్ ఉన్న వాళ్ళకి, లేదా ఈ 2 విధములైన మనసు ఉన్న వాళ్ళకి కార్యసిద్ధి కలగదు అని పచ్చిగా చెప్పాడు. కాబట్టి ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి మొట్టమొదట ఎలా ఉండాలంటే అది విశ్వాసంతో నిండిందై ఉండాలి. నువ్వు వచ్చి అడుగుతుంది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన పరిచర్యకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రజలకు సంబంధించి కావచ్చు, నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నిశ్చయంగా ఇస్తాడనే విషయంలో నీకు డౌట్ ఉండకూడదు. ఉంటే అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొందవు. నువ్వు టైం వెచ్చించి ప్రార్థించినా అది వ్యర్థ ప్రయాసే అవుతుంది అనే పాఠం ఒకటి. రెండవది, ప్రార్థించడానికి వచ్చిన వాని యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి అన్నది ఒకటే టైటిల్ పెట్టుకొని కింద నేను చెప్పిన విషయాలు రాసుకోండి, చాలా ఉపయోగపడింది మీకు. మొట్టమొదటిది సందేహం లేని మనస్సు, విశ్వాసంతో నిండిన మనస్సు. ఎందుకు ఈ మనస్సును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాడంటే మనలో జరగాల్సినటువంటి సమస్త కార్యక్రమాలకి మనసు